నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు సమ్మెబాట పట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరికి నిరసనగా నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఇచ్చిన హామీని సీఎం జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చలేదని 4.5 ఏళ్లు నిరీక్షించిన ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగినట్టు సిఐటియు రాష్ట్ర నాయకులు రెహనా బేగం కార్మికులు ఫోర్సైట్స్ టీవీతో చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత కార్మికులైతేనేమి తాత్కాలిక ఉద్యోగులైతేనేమి తమ హామీలు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంలో తమకిచ్చిన హామీలు నెరవేరలేదు. 4వ సంవత్సరమైనా కూడా నెరవేరని పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఒక నిర్ణయం తీసుకోలేదని ఉద్యమిస్తూ ఏకంగా సమ్మెబాట పట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అంగన్వాడీ టీచర్లు ఇప్పటికే సమ్మె కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్లో ఉండే తాత్కాలిక ఉద్యోగులు కూడా సమ్మెలోకి దిగడం జరిగింది. వీరందరికీ కూడా సిఐటియు పూర్తిగా మద్దతునిస్తుంది. మరి సిఐటియు యూనియన్లో ఉన్నవారైతేనేమి ఇతరులైతేనేమి తమ కోరికల సాధనకు 4 సంవత్సరాలు ఎదురు చూసి వారు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేస్తున్న ఆందోళనకు తమ వంతు సహకారం అందిస్తున్నామని సిఐటి నాయకులు చెబుతున్నారు. చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న దాదాపుగా అన్ని రంగాల్లో ఇప్పుడు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకి దిగే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సిఐటియు ఎంతవరకు వీరికి మద్దతునిస్తుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్రలు చేస్తూ అన్ని రంగాల కార్మికులకు ఒక్కళ్ళని కాదు అనేక మంది కష్టజీవులందరూ కూడాను వాగ్దానాలు ఇచ్చారు, హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తాను, అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాను, అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాను, అట్లాగే ఉద్యోగ భద్రత కల్పిస్తాను. ఇలాంటి చిన్న ఉద్యోగాల్లో రంగాల్లో డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడాను ఈయన చెప్పిన హామీలని అంగీకరించి పెద్ద మెజారిటీతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మేము కూడా కొంత సమయం ఇచ్చాము. రాగానే పరిపాలన అంతా కూడాను చూసుకోవాలన్నా హామీలు అమలు చేయాలన్నా కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి మేము దాదాపు 4 సంవత్సరాల 6 నెలలు సమయం ఇచ్చాము. అన్ని రంగాల వాళ్ళు బయటకు వచ్చి మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి, మేము ఈ జీతాలతోటి ఈ ఉద్యోగాలతోటి ఈ పని భారాలతోటి బతకలేకున్నాము అని చెప్పి యూనియన్గా ముందుకొస్తున్నారు. ఒకవేళ యూనియన్గా బలం లేని వాళ్ళు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీలుగా ఏర్పడి పోరాటానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి న్యాయమైనటువంటి పోరాటానికి సిఐటిగా తప్పకుండా మేము సంఘీభావం తెలియజేస్తాము, పోరాటాల్లో వాళ్ళకి అండగా ఉంటాము, వాళ్ళని నడిపిస్తాము. ఇప్పటికే అంగన్వాడీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆ సమ్మెను నిర్వీర్యం చేసేదానికి కూడా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఇక్కడ సర్వశిక్ష అభియాన్లో తాత్కాలిక ఉద్యోగులు అయితేనేవి రేపు మున్సిపల్ ఉద్యోగులు అయితేనే వీళ్ళంతా కూడా సమ్మెబాట పడితే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మద్దతును కూడగడతారు. ఈరోజు ప్రభుత్వానికి అర్థమవుతా ఉంది మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేదు కాబట్టి ఒక సంక్షోభంలోకి పోతుంది ఈ రాష్ట్రము, నా పదవి ఏమవుతుందో అని భయం కూడా ముఖ్యమంత్రి గారికి వచ్చేసింది. చర్చలకు పిలుస్తున్నారు. కమిషనర్ ఏమైనా నిర్ణయం తీసుకోగలరా? డైరెక్టర్ ఏమైనా నిర్ణయం తీసుకోగలరా? ఎవరు నిర్ణయాలు తీసుకోలేరు. చెప్పాల్సింది మనకు ఇవ్వాల్సింది ప్రకటన చేయాల్సింది ముఖ్యమంత్రి కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇచ్చి మా సమ్మెలన్నిటి కూడా విరమింప చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాం. మీరు చెప్పండి, సర్వశిక్ష అభియాన్లో తాత్కాలిక ఉద్యోగులుగా మీకు ఎదురైన ఇబ్బంది ఏంటి? ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏంటి? ముఖ్యమంత్రి గారు మాకు పదవిలోకి రాగానే పదవిలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగులని రెగ్యులర్ చేస్తాను అని పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ 4.5 సంవత్సరం అయినా కానీ ఆయన హామీని నెరవేర్చుకోలేదు. పైగా జీతాలు కూడా సరిగా ఇవ్వట్లేదు, కనీసం జీతాలు పెంచట్లేదు, జీతాలు కూడా ఇవ్వట్లేదు. 4.5 సంవత్సరాలుగా వేచి ఉండి ఇప్పుడు విధి లేక ఈ సమ్మెకు దిగుతున్నామని అందరూ చెప్తున్నారు. ఇక్కడ మన ప్రభుత్వం వీరి డిమాండ్లు పరిష్కరించే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజాక్షేత్రంలో ఇదే కోరుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్సైట్ న్యూస్, నెల్లూరు.